భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త ఇలా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త యొక్క ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడు. భార్య కోరికలు తీర్చకపోతే దోషం కూడా కలుగుతుంది. భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చెట్టు నరకడం మరియు సముద్ర స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు. భర్త క్షౌరము చేయించుకోకూడదు. భార్య గర్భం దాల్చిన 6 నెలలు తర్వాత భర్త క్షౌరము చేయించుకోరాదు. భార్య గర్భిణిగా ఉన్న సమయంలో శవాన్ని మోయడం వంటి పనులు చేయకూడదు. భార్య గర్భం దాల్చిన తర్వాత విదేశీ ప్రయాణాలు చేయడం మరియు భార్యను విడిచి దూరంగా వెళ్లడం లాంటివి చేయకూడదు. భార్య గర్భం దాల్చిన 7వ నెల మొదలైనప్పటి నుండి క్షౌరము, తీర్థయాత్ర మరియు నావయొక్కుట వంటి పనులకు దూరంగా ఉండాలి. గృహారంభము కాని మరియు వాస్తుకర్మ కాని చేయకూడదు. పర్వతారోహణము, యుద్ధము చేయుట వంటివి వాటికి దూరంగా ఉండాలి. భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త శవాన్ని అనుసరించి వెళ్లరాదు. అలాగే ప్రేతకర్మలు చేయకూడదు. ఇంకా ఉపశమనం, పిండదానం వంటి పనులు చేయకూడదు.